Fundamental rights, it is the one of the important topic entire Indian polity. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. సో ఈ యొక్క ఏదైతే రోల్ ఉందో ఈ రోల్ మనం ఏమని పిలుస్తామంటే ఎన్నో పార్ట్ గా పిలుస్తామంటే దీన్నే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో థర్డ్ పార్ట్ అని పిలుస్తూ ఉంటాము. అలానే దీంట్లో ఆర్టికల్స్ మనకి 14th అంటే 12 నుంచి 35 వరకు మనకి ఆర్టికల్స్ అనేవి ఇందులో ఉంటూ ఉంటాయి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్. హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ కావాలి అని మొదటిసారిగా ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. హీ ప్రపోజ్డ్. ఓకేనా? సో ఏవైతే ఆ ఇంపార్టెంట్ రైట్స్ ఉన్నాయో దాని మీద మనం ఈజీ ట్రిక్ అనేది చూద్దాము. సో వాట్ ఈస్ దట్ ఈజీ ట్రిక్ హియర్? ఫ్రీ సిసి. సో ఫ్రీ సిసి అనేది చూడండి, FREECC. సో ఇందులో F ఏంటి? రైట్ టు ఫ్రీడమ్. అలానే R ఈజ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్. ఓకేనా? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్. అలాగే ఈ వచ్చేసరికి రైట్ టు ఈక్వాలిటీ. అలానే ఈ వచ్చేసరికి రైట్ టు ఎక్స్ప్లోయిటేషన్. అలానే సి వచ్చేసరికి రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్. అలానే సి వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఈ ప్రకారంగా మనం ఫండమెంటల్ రైట్స్ యొక్క కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఎలాగా? ఫ్రీ సిసి అనే ఒక ట్రిక్ యూజ్ చేసి. ఓకేనా?